మనం చదివిన ఈ లేఖన వాక్య భాగంలో రోమాపత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదివాం. అంతకుముందు వారాల్లో మనం మొదటిగా ధన్యతలు మూడిటిలో మనం మొదటి మాట చూసాము. 6వ వచనాన్ని చూసాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచున ఆ మనుష్యుడు ధన్యుడని ఆ మాట చూసాం. తర్వాత మాట 7వ వచనంలో తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని చూసాం. 3వ మాట 8వ వచనం మనం చూస్తున్నాం. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని మనం చూస్తాం. కాబట్టి ఈ మాట మనకేం జ్ఞాపకం చేస్తుంది? మనం నిర్దోషులం అనుకుంటే సరిపోదు, కానీ మనల్ని దేవుడు నిర్దోషిగా ఎంచాలి అనే అర్థం ఇక్కడ మనం చూస్తాం. వాక్యంలో మనం చూసినప్పుడు యోబు అంటున్నాడు, 9వ అధ్యాయం యోబు గ్రంథంలో, యోబు గ్రంథం 9వ అధ్యాయం అండి. ఇక్కడ మనం చూస్తాం 2వ వచనం మనం చూస్తే, వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? ఇక్కడ నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? వాస్తవమే అని యోబు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఇదే అధ్యాయంలో చాలా సందర్భాల్లో యోబు తన అభిప్రాయాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు, ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఇక్కడ అంటాడు మరి ఇంకొక మాట 15వ వచనంలో మనం చూస్తే, నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. ఇక్కడ ఏమంటాడు? నేను నిర్దోషినై ఉండినను నేను ప్రత్యుత్తరము చెప్పజాలను. కాబట్టి మనం ఇంకొక మాట కనుక చూస్తే 28వ వచనంలో కూడా మనం చూస్తాం, నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను, నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవనే సంగతి చూడండి, నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. దావీదు ఎలాంటి భక్తిపరుడో మనం అందరం ఎరుగుదామండి. యోబు అనే ఈ వ్యక్తి ఎలాంటి భక్తిపరుడో మనం అందరం ఎరుగుదము. కానీ ఇంతటి గొప్ప భక్తిపరుడైనటువంటి ఈయన అంటున్న మాట ఏంటి? నేను నిర్దోషినై ఉన్నానని నేను అనుకోను. నన్ను ఎంచాల్సింది ఎవరు? దేవుడే. కాబట్టి ఆయన దృష్టికి మనం ఎట్లా నిర్దోషులం కాగలం అనే ప్రశ్న చూస్తాం. వాస్తవమే కదా, మనం ఎవరు దేవుని దృష్టికి నిర్దోషులమో కాము. నిర్దోషి అనే పదం అనేది మనం ఇప్పుడు చూడబోయే వచనంలో కనిపించదు, కానీ నీతి అనే మాట కనిపిస్తుంది. కానీ కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కూడా తాను ఇక్కడ ఒక మాట చెప్తుంటాం మనం చూడవచ్చు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయం అండి, 4వ అధ్యాయం ఇక్కడ 3వ వచనం మనం చూస్తే, మీ చేతనైనను ఏ మనుష్యుని చేతైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలే అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి ఇక్కడ పలికిన ఈ పదాన్ని మనం చూస్తే, నేను నీతిమంతునిగా ఎంచబడను. ఎలాంటి పరిస్థితుల్లో? నా యందు నాకు ఏ దోషము కానరావట్లేదు. తర్వాత మనుషుల చేత విమర్శించబడటం అనేది నాకు మిక్కిలి అల్పమైన సంగతి. అయినా కానీ నేను నీతిమంతునిగా నన్ను నేను అనుకోను.
నన్ను విమర్శించేది ఎవరు? ప్రభువే. ఇలాంటి భక్తిపరుడు, ఇలాంటి నిర్దోషి ఇంత గొప్పగా చెప్తుంటే మనం ఏం చెప్పగలం? మనం నిర్దోషులమని చెప్పగలమా? మన వల్ల అవుతుందా అంటే కాదు, మన వల్ల కానే కాదు. వాక్యంలో కూడా చాలా సందర్భాల్లో ఆయన్ని విమర్శించడానికి ఇప్పుడు చూసిన ఈ మాట, ఏ మనుషుని చేతైనా నేను విమర్శించబడటం అనేది మిక్కిలి అల్పమైన సంగతి అన్న దాని గురించి నేను ఈ మాటను చూపిస్తున్నాను. మీరు కనుక చూస్తే అపోస్తల కార్యాల గ్రంథంలో అక్కడ ఒక మాటలు మీరు చూడవచ్చు. అపోస్తల కార్యాల గ్రంథం చూడండి, ఇక్కడ 24వ అధ్యాయం 20-21 వచనాల్లో చూడండి, ఇక్కడ చదవండి. కాబట్టి ఇక్కడ చెప్తాడు, నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానమును గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలబడి నేను బిగ్గరగా చెప్పిన యొక్క మాట విషయమై తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చు. ఏమంటున్నాడు ఆయన? పునరుత్థానం గురించి మాట్లాడాను మీ ఎదుట, అది ఒకటే నా నేరం అయితే మీరు అనుకుంటున్నారేమో, అయితే ఇంకేమైనా ఉంటే మీరు చెప్పవచ్చు అంటాడు. 23వ అధ్యాయం ఇదే అపోస్తల కార్యాల గ్రంథం 29వ వచనం, వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరం మోపిరే కానీ మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని యందు ఏమీ కనపరచలేదు. ఇలాంటి ఏ మనిషిని చేతైనా విమర్శించబట్టు నాకు మిక్కిలి అల్పమైన సంగతి. ఇక్కడ అంటాడు ధర్మశాస్త్రవాదములను గూర్చి. ఏంటంటే ధర్మశాస్త్రం తీసి వాదించడం మొదలు పెడితే ఇతను ఎందు ఏమీ లేదంట. బంధకాలకైనా మరణములకైనా తగింది ఆయన ఎందు ఏం చేయలేకపోయారు, కనపరచలేకపోయారు. మరి 24వ అధ్యాయం 13వ వచనం ఇదే అపోస్తల కార్యంలో మనం చూస్తే, మరియు నా మీద మోపు నేరములను ఏమంటున్నాడు ఆయన? తమరికి ఏం చేయలేకపోయారు, రుజువుపరచలేదు అనే మాట మనం చూస్తాం. కాబట్టి నేను నిర్దోషిని కాను, వాస్తవమే. ఇలాంటి ఏ మనుషుని చేత నేను విమర్శించబట్టం మిక్కిలి అల్పమైన సంగతి అనుకున్న ఈ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను నీతిమంతుడిని కాను. 25వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 7వ వచనం, పౌలు వచ్చినప్పుడు నిలిచి భారమైన నేరములు అనేకం మోపిరి కానీ వాటిని రుజువు చేయలేకపోయిరి. ఏమంటాడు అక్కడ? ఎవరు వాళ్ళు? ఇక్కడ మనం చూస్తే యెరూషలేము నుండి వచ్చిన యూదులంట. కాబట్టి ఏమి రుజువు చేయలేకపోతే ఈ 25వ అధ్యాయం 11వ వచనం, నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనను చేసినడలా మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుతున్న నేరములలో ఏది నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరమో కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ మాటలన్నీ చెప్తున్నాడు. 25వ వచనం కూడా చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 25వ అధ్యాయం 25, ఇతడు మరణమునకు తగినది ఏదీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందని అనినందున ఇతడిని పంప నిశ్చయించి ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం ఈ మాట చూస్తాం. అతని విషయంలో ఫేస్తు చెప్తున్న మాట, ఇది ఎవరు చెప్తున్నారు? ఇది ఫేస్తు చెప్తున్న మాట అనుకుంటే ఇది పైన 24 చూస్తాం. అప్పుడు ఫేస్తు, అగ్రిప్ప రాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుష్యుని చూస్తున్నారు. యెరూషలేములో ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతక తగడని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవి చేసుకుని, ఇతడు మరణమునకు తగినది ఏదీ చేయలేదని నేను గ్రహించాను. మీరు ఇంకా ఈయన గురించి కనుక మీరు చూస్తే
మీరు చూస్తారు 26వ అధ్యాయం 31వ వచనం. మరణములకైనను బంధకములకైనను తగినదేది చేయలేదని ఏమనుకుంటున్నారు వాళ్ళే తమలో తాము ఈ మాటలు ఏం చేస్తున్నారు? మాట్లాడుకోవడం మనం చూస్తాం. 28వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ వచనం. వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి కానీ అనే మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ వారు విమర్శ చేసేప్పుడు మరణమునకు తగిన హేతువేది ఆయనలో లేదు. కాబట్టి ఇక్కడ దేని కొరకు ఆయన కట్టివేయబడ్డాడు, బంధించబడ్డాడు? 20వ వచనం చూస్తే, ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించి ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ గమనిస్తాం, ఇంత క్లియర్గా ఉన్న అపోస్తలుడైన పౌలే ఏ మనుషుని చేత విమర్శించబట్టం మిక్కిలి అల్పమైన సంగతి అంటున్న పౌలే అంటుంటే, నేను నీతిమంతుడిని కాను, నన్ను విమర్శించేది ఎవరు? దేవుడే. వాస్తవమే. ఏ మనుషుడు కూడా నేను నిర్దోషినని దేవుని ఎదురు చెప్పడానికి వీలుపడదు. పౌలే ఇంత క్లియర్గా ఉండి ఆ మాట చెబితే మనం చెప్పడానికి వీలుందంటారా? మనలో ఎన్ని దోషాలు ఉంటాయో, మనలో ఎన్ని రకాలైనటువంటి లోపాలు ఉంటాయో మనం ఎరుగుదాం. కానీ దేవునికి స్తోత్రం, ఆయన మనల్ని నిర్దోషిగా ఎంచినప్పుడు మనం ధన్యులంగా తీర్చబడుతున్నాం అనేది వాక్యం చెప్తుంది. కాబట్టి వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మనం ఇంకా కనుక ముందుకు వెళ్తే, ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఈ మాటలు చెప్పారు. తర్వాత ఇంకా మనం చూస్తాం, మనం నిర్దోషులం కాము అనే సంగతిని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మనం కేవలం ఆయనే నీతిమంతుడు అన్నాడు తప్ప మనం నీతిమంతులమి కాము. ఆయన తీర్చాడు అంతే. నేను నీతిమంతుడని ఎవరు కూడా ఏమీ చెప్పడానికి వీల్లేదు, అలా వాక్యం ఒప్పుకోదు కూడా. కాబట్టి మనం దేవునికి స్తోత్రం చెప్పాలి. అయితే ప్రభువే మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఆయన నిర్దోషులనుగా తీర్చగలిగినటువంటి వాడు. యోబు గ్రంథంలో ఇంకొక మాట చూసి మనం ముందుకు వెళ్తే, యోబు గ్రంథానికి వద్దాం. మళ్ళీ ఇక్కడ 15వ అధ్యాయం దగ్గరకు వద్దాం. యోబు గ్రంథం ఆ మాట చూసి ముందుకెళ్దాం. 15వ అధ్యాయం యోబు గ్రంథం, ఇక్కడ 14వ వచనం చూస్తాం. శుద్ధుడగుటకు, చూడండి, నరుడు అసలు ఏ పాటి వాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? చూడండి, స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడండి నిర్దోష అవడానికి? శుద్ధుడు అవడానికి అసలు నరుడు ఏ పాటివాడు అని చెప్తూ, ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు, ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును మరంతే కదా. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిమి? హేయులం, చెడిన వాళ్ళం, నీళ్లు త్రాగినట్లు దుష్క్రియలను చేసేటువంటి వారు. అయితే మరి ఇంకా అపవిత్రులము అవుతున్నాం కదా, అపవిత్రులమే కదా. కానీ ఈ అపవిత్రుడైన ఈ వ్యక్తిని నిర్దోషినిగా చేయడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. మన దోషములన్నిటిని ఆయన మోసాడు, మన పాపములన్నిటిని ఆయన మోసాడు. వాక్యంలో మనం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఎప్పుడు కూడా. కాబట్టి మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి. యెషయా 53వ అధ్యాయంలో మనం 5వ వచనంలో మనం చూస్తే, ఇంకా ముందుకు కనుక వస్తే మనను నిర్దోషులుగా చేసినటువంటి సంగతిని గురించి కూడా అధ్యాయం చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనలను నిర్దోషులుగా చేశాడు. 53వ అధ్యాయం ఎన్నో వచనం? 11వ వచనం. మధ్యలో చివరిలో చదువుతున్నారా మీరు? మొదటి నుంచి చదువుదండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. చూడండి, ఇప్పుడు ఎవరి వల్ల మనం నిర్దోషులం కాగలం?
ఎవరు మనల్ని నిర్దోషులుగా చేసేవాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే మనలను నిర్దోషులనుగా చేసేవాడు అని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ అదే పదం అర్థం గోచరించేటువంటి చక్కని మాట మనం చూస్తున్నాం ఇక్కడ. తన్ను గురించిన అనుభవ జ్ఞానం చేత అని కింద పుట్ నోట్స్లో వేస్తాడు. ఎవరిని గురించిన అనుభవ జ్ఞానం ఇది? యేసు ప్రభువును గురించిన అనుభవ జ్ఞానం మనం కలిగి ఉంటే ఆ జ్ఞానం మనల్ని నిర్దోషత్వంలోనికి తీసుకుని వెళ్తుంది. ఎవరి వల్ల మనం నిర్దోషులం కాగలం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన మాత్రమే మనం నిర్దోషులం కాగలం. నేను నిర్దోషిని అని మనం ధైర్యంగా చెప్పడానికి అసలు ఏమాత్రం ధైర్యము చాలదు మనకి. ఇది మన పరిస్థితి. అందుకనే ఆ రోమపత్రిక 4:8 అంటాడు, ఆయన ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. ఇదే మాట మీరు కీర్తన 32 అధ్యాయంలో కూడా చూస్తారులేండి. అదే ఇక్కడ రాయబడింది కూడా. సరే, అయితే ఇప్పుడు మీరు దేవుని చేత మనం నిర్దోషి అని ఎంచబడాలి అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు మనం నిర్దోషిగా ఎంచేవాడు ఎవరు చెప్పండి? ప్రభువే మనల్ని నిర్దోషిగా ఎంచువాడు అని మనం చూస్తాం. కాబట్టి వాక్యంలో మనం దేవుడు నిర్దోషిగా ఎంచుతాడు అనే పదాన్ని గురించి నేను చెప్తున్నాను. కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో కీర్తనకారుడు అయిన దావీదు రహస్యముగా చేసిన తప్పులు మన్నించి నన్ను నిర్దోషిగా, అంటే నన్ను తీర్చేది నువ్వే అనే అభిప్రాయం కదా. అక్కడ 19వ అధ్యాయం అండి 12వ వచనం చూస్తాం. కీర్తన గ్రంథం, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ఇక్కడ అంటాడు నన్ను నిర్దోషినిగా తీర్చుము. కాబట్టి ఈ పదం పట్టుకోవాలి మనం. నిర్దోషినిగా తీర్చుము. ప్రభువే మనల్ని నిర్దోషిగా తీర్చేవాడు. మరి ఇంకొక మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఆ పదం చూడండి. నిర్దోషత్వమును వెల్లడిపరిచేవాడు, నిర్దోషిగా తీర్చేవాడు. ఇలాంటి పదాలు చూస్తాం. ప్రభు అయిన దేవుడే ఒకవేళ నీ నిర్దోషత్వం వెల్లడి కాకపోతే దాన్ని వెల్లడి చేసేవాడు కూడా, ఆ సోర్సెస్ని కల్పించేవాడు కూడా ఆయనే. అవును, ఇక్కడ మనం ఆ మాట చూస్తున్నాం. అది ఎలాగంట? ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును అనే మాట చూస్తాం కదా. కాబట్టి నేను మచ్చుకు కొన్ని మాటలు నేను మీకు ఈ పదాలను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. కాబట్టి దేవుడే మనను నిర్దోషిగా తీర్చగలిగిన వాడు. ఆయన తీరిస్తే తప్ప మనం నిర్దోషులము కాము. మనం మనుషులు, లేకపోతే దావీదు యొక్క జీవితంలో మనుషులు దోషి అని ఎంచినప్పటికీ దేవుడు నిర్దోషిగా ఎంచాలి అనే పదాన్ని మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం రండి, ఇక్కడ ఒక మాట మనం చూడొచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం అండి 15వ వచనం. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. ఎవరంట నిర్దోషిగా తీర్చేది? యెహోవా. కాబట్టి ఆయనే నన్ను నిర్దోషినిగా తీర్చువాడు, ఆయనే. వాస్తవమే. కాబట్టి దావీదు యొక్క జీవితం తరమబడుతున్నట్లుగా మనం చూస్తాం. దావీదు యొక్క జీవితంలో ఎంతో శ్రమ, వేదన తను కలిగి ఉండడం మనం చూడవచ్చు. కాబట్టి దావీదుని గురించి కూడా మనం చూస్తే ఆయన మరి కీర్తన గ్రంథంలో ఒక మాట చెప్పడం మనం చూస్తాం. కీర్తన గ్రంథం అండి, ఇక్కడ రండి. కీర్తన గ్రంథం 69వ అధ్యాయము
కీర్తన గ్రంథం. ఇక్కడ ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాము అంటే, ఆయన నిర్దోషిగా తీర్చబడాలి. ఆయన ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డాడు. 69వ అధ్యాయం మొదట్లో రాయబడిన మాటలు, ప్రధాన గాయకునికి శోషనీయులను రాగం మీద పాడదగినది దావీదు కీర్తన అని చూస్తాం. ఇక్కడ అంటాడు 19వ వచనం, నిందయు సిగ్గును అవమానం నాకు కలిగినని నీకు తెలిసే ఉన్నవి. తర్వాత 20వ వచనం, నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కాబట్టి ఈ పదం ఇంకో చోట కూడా మనకు వస్తుందండి. దీన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఇంకో చోట కూడా ఈ మాటలు మనకు జ్ఞాపకం చేయబడతాయి. కాబట్టి ఇప్పుడు సౌలు అనే వ్యక్తి ఈయన తరుముతున్నాడు, భయంకరమైనటువంటి వేదనకు గురి చేస్తున్నాడు. కాబట్టి ఈయన అంటాడు, నిర్దోషిగా తీర్చేది ఎవరు? దేవుడే అనే పదాన్ని మనం చూస్తాం. రండి, ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం ఇప్పుడు 24వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం. ఇతను దేవుడు నిర్దోషిగా తీర్చడానికి ఇతనిలో ఉన్న మంచి లక్షణాలను కూడా మనం చూడవచ్చు. 24వ అధ్యాయం, ఆయన శంఖానివర్తికి పోగా దావీదు జనులు 3వ వచనం చదువుతున్నాం. ఆ గుహ లోపలి భాగంలో ఉండిరి. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసాను. సౌలు పై వస్త్రము తాను కోసినని దావీదు మనస్సునొచ్చి, చూడండి ఇక్కడ ఏమని ఉంటుందో, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని చెప్పాడు. అవకాశం దొరికింది. దావీదు, ఇతను నీకు దొరికాడు, దేవుడు నీ శత్రువుని అప్పగిస్తానని చెప్పిన దినం ఇదే, ఒక్కసారి నువ్వు కనుక అంటే మరి పని అంతా జరిగిపోతుంది అని చెప్తుంటే చంపడానికి వీల్లేదంటాడు. అంతేకాదు 26వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే ఇంకొక క్లియర్గా ఒక మాట చెబుతాడు. 9వ వచనం చూద్దాం. యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని, మొదటి నుంచి చదవాలా నువ్వు, దావీదు ఏం చెప్పాడు? నీవతని చంపకూడదు. చదవమ్మా. యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యం? నిర్దోషి అవుట ఎవనికి? నిర్దోషి అవుట ఎవనికి సాధ్యం? కాబట్టి ఇప్పుడు ఆయన దేని కొరకు ప్రయత్నం చేస్తున్నాడు? మీరు చెప్పాలి. దేని కొరకు ప్రయత్నం చేస్తున్నాడు? నిర్దోషిగా ఉండడానికి తను ప్రయత్నం చేస్తున్నాడు. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అరణ్యంలో తిరుగులాట ఉంది, దాక్కుని తిరుగుతున్నాడు, భయంకరమైన పరిస్థితి. సౌలు ఎక్కడ దొరుకుతాడా వెతుకుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు దొరికింది అవకాశం అని అనుకోలేదు. ఇక్కడ మనం చూస్తాం 26వ అధ్యాయంలో పైన కొన్ని మాటలు కనుక మీరు చూస్తే, క్రొత్త దండులో అతను పడుకుని ఉన్నాడు. 5వ వచనంలో మనం చూస్తాం. 26వ అధ్యాయం మరి కిందకి వద్దాం. 6వ వచనం, అప్పుడు దావీదు పాళెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తరని హిత్తుడైన అహిమెలెకును సెరూయ కుమారుడును యోవాబునకు సహోదరుడైన అబీషైని అడుగుగా, నీతో కూడా నేను వత్తునని అబీషై అనేను. దావీదును అబీషైను రాత్రివేళ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్తాళంలో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలన నాటి ఉండెను. అబ్నేరును జనులు అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అబీషై దావీదుతో అంటున్నాడు, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను. ఏమంటున్నాడు? ఇందాక కూడా చెప్పారు కదా అదే మాట. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు, ఆయన ప్రేరేపిస్తున్నారు. ఏమని? ఈ దినమున నీ శత్రువుని చేతికి ఏం చేస్తున్నాడు? దేవుడు అప్పగిస్తున్నాడు. తర్వాత, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక్క పోటు పొడిచి
నేను అతని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా. ఏమంటున్నాడు ఆయన? ఒక్క దెబ్బతోనే ఏం చేస్తాను నేను? పరిష్కారం చేస్తాను. అందరు నిద్రపోతున్నారు, అవకాశం వచ్చింది దావీదు, ఇదే దేవుడు చెప్పిన సమయం. కానీ దావీదు మనసు దేని కొరకు ఆరాటపడుతుంది అంటే దేవుని వైపు చూస్తుంది. దేని వైపు చూస్తుంది? ప్రియులారా, ఇలాంటి కష్టంలో, వేదనలో ఇంత నిశ్చలంగా, ఇంత కాన్సన్ట్రేటెడ్గా దేవుని వైపు చూడగలిగిన మనుషులంగా మనం ఉండగలమా? అయితే ఇందులో కానీ నేను అడు తిరుగుతా ఏసేయనని మనలాంటి వాడు అయితే అని ఉండేవాడు. నేను కొంచెం సైడ్ తప్పుకుంటాను, నువ్వు ఏసేయ అని ఉండేవాడు. కానీ అలాగ చెప్పిన ఆయన దోషి అవుతాడు కదా, అందుకని ఆయన ఆపుతున్నాడు. కాబట్టి అభిషేకం నొందిన వాడిని చంపి నిర్దోషి అవుట ఎవనికి సాధ్యం? అసలు ఆయన వివేచన చూడండి, ఎంత చక్కని వివేచన. కింద వచ్చిన చదివితే మీకు అర్థమవుతుంది. యెహోవా జీవముతోడు. ఎంత క్లారిటీ ఉంది దావీదుకి, ఎంత క్లారిటీ ఉందంటారు. యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే తర్వాత ఏం చేశారు? నీళ్ళ బుడ్డిని తీసుకొని, ఈటిని తీసుకొని అక్కడ నుండి వెళ్ళడం మనం చూడవచ్చు. ఇక్కడ ఆయన చెప్పినట్టుగానే జరిగిందా లేదా సౌలు జీవితం? యుద్ధంలోనే పోయాడా లేదా? పోయాడా యుద్ధంలోనే అమాలేకీలతోటి? అంటే నా చేతులకి ఏ మట్టి కూడా ఏం కాకూడదు, ఏ దోషం కూడా అంటకూడదు. అవకాశం వచ్చింది కదా అని ఉపయోగించుకోకూడదు. కాబట్టి దేవుని చిత్తాన్ని కనిపెట్టాడు, దేవుని వైపు నుంచే ఆలోచించాడు. ఇలాంటి ఉద్దేశాన్ని మనం ఎంతమంది కలిగి ఉంటాం? అందుకే దావీదు నిర్దోషి అయ్యాడు. కాబట్టి దావీదుని గురించి అతడు నా ఉద్దేశంలో నెరవేరుస్తాడు. మీరు చూస్తారు కదా, ఏం నెరవేర్చాడు ఆయన? అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం మనం అక్కడ వచనం చెప్పమ్మా, 22 అంటే చూడండి. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఎంత బాగుందండి ఈ మాట. ఏంటి సాక్ష్యం? దేవుడు చెప్తున్నాడంట ఆయన గురించి. మన గురించి కూడా దేవుడు ఇలాంటి సాక్ష్యం చెప్పడానికి మన జీవితాలను సరి చేసుకుందాం గాక. ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాను. ఎలా కనుగొన్నానంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడండి, అతడు నా ఉద్దేశములన్నీ ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తాడు. మనం ఇలాగ దేవుని ఉద్దేశం ఏంటా, దేవుని మనస్సు ఏంటా అని మనం ఆలోచించగలమా? కింద 36వ వచనం కూడా చదువుమా. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. చాలమ్మా. కాబట్టి దావీదుని గురించి సాక్ష్యం ఏంటి? ఆయన హృదయానుసారుడైన మనుష్యుడు. ఎవరు? దావీదు. ఆయన భౌతికంగా, శారీరకంగా ఆలోచించడు, దేవుని మనస్సు ఏంటి అని ఆలోచిస్తాడంట చాలా క్లియర్గా. ఇది ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం. కాబట్టి 53వ అధ్యాయంలో కూడా యేసుప్రభు గురించి కూడా మీరు అదే చూస్తారు కదా. యేసుప్రభు గురించి కూడా మీరు అదే చూస్తారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మీరు ఆ మాట చూడవచ్చు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇక్కడ ఎన్నో వచనం? 10వ వచనమా? చివరిలో, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. ఎవరి వల్ల? ఇప్పుడు భూమి మీద మనం ఎందుకున్నాం, సంఘంలో మనం ఎందుకున్నామంటే, దేవుని యొక్క ఆశ ఏంటంటే ఆయన మనసు మనలో నుంచి బయటికి రావాలి, ఆయన అభిప్రాయం మనలో నుంచి రావాలి, ఆయన ప్రేమ మనలో నుంచి రావాలి. నేను కొన్ని వచనాలు అలాంటివి చూపించడానికి సమయం లేదు, కానీ నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రేమ మనలో నుంచి వ్యక్తీకరించబడాలి. ఓకేనా? ఎవరి ప్రేమ అది?
ప్రేమించేది మంద కాదు, అది ఎవరి ప్రేమ అంట? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మనలో నుంచి బయటికి రావాలి. మీరు ఇంకొక మాట చూస్తే, సౌలు అమాలేకీయుల మీద యెహోవా తీక్షణ కోపాన్ని నెరవేర్చలేదు, అందుకే ఈ గతి పెట్టిందని చెప్తాడు ఒక చోట మీకు. సమూయేలు గ్రంథంలో కానీ వాటిలో మీరు కనుక చూస్తే, నీవు నీ కుమారుడు రేపు నాతో కూడా ఉంటారని చెప్తాడు చూసారా. అక్కడ చెప్పిన మాటలో ఏమని ఉందంటే, నా టాపిక్ డైవర్ట్ అవుతున్నానేమో, ఊరక మాట చెప్పడానికండి, మీరు అవన్నీ చూడటానికి కాదులేండి, తర్వాత మీరు కావాలంటే చూసుకోండి. అక్కడ ఆ మాట చూస్తాం, యెహోవా తీక్షణమైన కోపాన్ని నువ్వేం చేయలేదు. అంటే ఒక పక్క ప్రేమ గురించి చెప్పాడు, ఇక్కడేమో దేవుని కోపం నీ ద్వారా ఏం కావాలి, బయటికి రావాలి అని చెప్పడం కూడా మనం చూస్తాం. అలా కొన్ని రెఫరెన్స్లు ఉంటాయి బైబిల్లో. అంటే ఇప్పుడు సౌలు అమాలేకీయుల్ని ఏరి పారేయడం, అది ఎవరి చిత్తం? దేవుని చిత్తం, అంతేనా కదండి. కాబట్టి సౌలుగా చేస్తుంది, సౌలు దేవుని యొక్క కోపాన్ని అక్కడ నెరవేరుస్తున్నాడు. యెహూ కూడా ఎవరి కోపాన్ని నెరవేర్చాడు? దేవుని కోపాన్ని నెరవేర్చాడు. ఆహాబు కుటుంబం మొత్తాన్ని తీసేయడం మనం చూస్తాం. సరే, అంటే నేను అంటుంది ఏంటంటే, దేవుని ఉద్దేశములు మన ద్వారా ఫుల్ఫిల్ అవ్వాలి. దావీదుకు మందిరం కట్టాలని ఆలోచన ఎవరిచ్చారు? అది ఎలా వచ్చింది? అందుకనే కొరింథీ పత్రికలు మీరు చూస్తారు, గొప్ప ఆలోచనలు, గొప్ప ద్వారములు తెరవబడ్డాయని అంటాడు పౌలు. ఏం తెరవబడ్డాయి? దేవుని సువార్తకు ఏం చేయబడ్డాయి? ద్వారాలు తెరవబడ్డాయి. నేను సరే అండి, ఒక చిన్న పదాన్ని మీకు జ్ఞాపకం చేసి వెళ్తాను ఫాస్ట్గానే. అక్కడ ఈ మాట మీరు చూడొచ్చండి. సువార్త చేయడానికి ద్వారాలు తెరవబడ్డాయని చెప్తాడు. 16వ అధ్యాయం 1 కొరింథీ 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయం అని ఒకటని ఎంకి వేసి గొప్ప ద్వారము తెరవబడింది. అంతే కదా, గొప్ప ద్వారం ఏం చేయబడింది? ఇప్పుడు తెరవబడింది. ఇప్పుడు ఆ తెరవబడిన ద్వారంలో నుంచి దేవుని పనిని వాళ్ళు చెయ్యాలి. సరే, ఈ మాట ఇంకా మీకు క్లియర్గా లేకపోతే ఇంకో చోటుకు వస్తాను. రండి, ఇంకొక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అనుకుంటా, చూడండి. కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక చూద్దాం ఒక్క నిమిషం. కొలస్సీలు రాసిన పత్రిక ఫిలిప్పీ అనండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 13. ఎందుకనగా ఏంటది? ఇచ్చేయించుటకంటే ఇష్టపడడానికి, కార్యసిద్ధి మీలో కార్యసిద్ధి కలుగ చేసుకున్నటకును దాని దయా సంకల్పం నెరవేరుటకై, అది మీలో కార్యసిద్ధి కలిగించేవాడు ఎవరు? నాకు ఒక ఆలోచన దైవికంగా రావాలంటే దేవుడి సంకల్పం అయి ఉండాలి. దావీదు ఇప్పుడు ఎవరి ఆలోచన నెరవేరుస్తున్నాడు? మనలో 100 ఆలోచనలు వస్తాయంట, కానీ వాటిలో ఏదో ఒక్కటో రెండో దేవుడి ఉంటాయంట. వాటిని గమనించాలంట మనం. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తాం? ఒక మంచి ఆలోచన చేయాలన్నా, ఒక మంచి తలంపు మనకు రావాలన్నా, దైవ వాక్యాన్ని నెరవేర్చడానికి బలం రావాలన్నా, అది ఎవరి దగ్గర నుంచి రావాలి? మనకి స్వంతంగా మనకంటూ లేదు. అది ఎవరిస్తారు? అది దావీదు దేవుని ఉద్దేశాలను ఏం చేశాడు? నెరవేర్చాడు. మాత్రం నేను సౌలును చంపను, నేను దేవుని ఆలోచనలే కలిగి ఉంటాను, అతని యుద్ధంలో చనిపోతాడేమో, లేకపోతే దేవుడే అన్ని మొత్తుతాడేమో, నేను చంపను. కాబట్టి మనం ఆ మాటలను తర్వాత చూడగలుగుతాం. నిర్దోషి ఎందుకు అయ్యాడు అంటే, ఆయన తన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలను ఏం చేస్తున్నాడు? అక్కడ నెరవేర్చగలుగుతాం. అందుకే నిర్దోషి అయ్యాడు ఆయన. కాబట్టి వాక్యంలో మనం చూస్తే, నిర్దోషి అయితే మనకేం కలుగుతుంది అంటే సంతోషం వస్తుంది. ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. దావీదు యొక్క జీవితంలో దేవుని మందిరం కట్టినప్పుడు సంతోషించాడు. యెరూషలేమును గురించి ఆయన ఏం చేస్తున్నాడు? సంతోషిస్తాడు. ప్రజలు కూడి వస్తామన్నప్పుడు ఏం చేశాడంటే దావీదు? సంతోషించాడు. మీరు దేవుని ఉద్దేశాలు నెరవేర్చండి, దేవుని చిత్తం నెరవేర్చండి. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం, దేవుని చిత్తం నెరవేర్చుట సంతోషం. ఏమనుంది అక్కడ? చూడండి ఏమనుంది అక్కడ. 41వ అధ్యాయం 8వ వచనం కీర్తన గ్రంథం. అమ్మమ్మ 40, ఓకే 40 అంట. చూడండి 48వ వచనం. నా దేవా ఏమంటున్నాడు? నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. అంటే మీరు అనుకోవచ్చు, ఒకవేళ తీసుకున్న టాపిక్కి బయట చెప్పారేమో ఈ మాట అని. సరే, టాపిక్లోనే చెప్తాను ఇంకో మాట. అంటే అక్కడ చిత్తం అని ఉంది, ఉద్దేశం అనే మాట చూస్తాం.
నిర్దోషికి సంతోషం ఉంటుంది అనే పదాన్ని గురించి నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోబు గ్రంథం 11వ అధ్యాయం యోబు గ్రంథం 14-15 వచనాలు చూడండి. పాపం నీ చేతిలో ఉంట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా ఫస్ట్ ధన్యత ఏంటంటే హ్యాపీనెస్. ఏమొస్తుంది మనిషికి? నిర్దోషికి ఏమొస్తుందంట? సంతోషం. కీర్తన గ్రంథంలో చాలా చోట్ల దావీదు ఏం చేస్తున్నాడు? సంతోషించడం. మనం ఎట్లా వచ్చింది ఆయనకి సంతోషం? దేవుడిచ్చిన నిర్దోషత్వం, ఆయన యొక్క చేతులకి ఇచ్చిన నిర్దోషత్వం బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. కాబట్టి మనం నిర్దోషంగా దేవుడు మనల్ని చేస్తే మనకేమొస్తుంది అంటే గొప్ప సంతోషం వస్తుంది మన జీవితానికి. మీరు ఇదే పదాన్ని మరి ఇంకొక చోట కూడా చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 33వ అధ్యాయం అండి, 33వ అధ్యాయం 26వ వచనం నుండి చూడండి. వాడు దేవుని బతిమాలుకుని ఎడల ఆయన వాడిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఇలాగూ నిర్దోషత్వము ఆయన నరునికి ఏం దయచేస్తాడు? దేవుడు నిర్దోషత్వం దయచేస్తున్నాడు. అప్పుడు ఆయన ముఖాన్ని ఆయన చూస్తున్నప్పుడు అంట మనిషికి ఏం కలుగుతుందంట? సంతోషం కలుగుతుంది. మన జీవితాల్లో నిర్దోషత్వం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే, ఈ లోకంలో ఎన్ని బాధలున్నా మన లోపల ఏముంటుంది? గొప్ప సంతోషం ఉంటుంది. దేవుడు మనల్ని నిర్దోషానికి తీరిస్తే ఈ సంతోషాన్ని మనం మాటలతోటి కొలమానం దేనితోటి కూడా ఏం చేయలేం, కొలవలేం. అందుకనే కదా చూస్తాం, చెప్పనసఖ్యము మహిమాయుక్తమైన సంతోషం అనే మాట చూస్తాం. కాబట్టి ప్రియులారా గమనించండి, నిర్దోషికి దేవుడిచ్చే ధన్యత ఏంటంటే సంతోషం ఇస్తాడు. కాబట్టి తర్వాత మనం ఇంకొక మాట కూడా చూద్దామండి. మరి ఇంకొక మాట కూడా మనం చూస్తాం. 101వ కీర్తనలో ఇది చూసి ముందుకెళ్దాం. కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమును నడిచేవారు ఏమవుతారు? నాకు నిర్దోషులు దేవుని దగ్గర ఏమవుతున్నారు? పరిచారకులు అవుతారు. యేసుప్రభు ఎవరని పిలువబడ్డాడు చెప్పాలి మీరు? యేసుప్రభు ఎవరు? సేవకుడు, పరిచారకుడు అని పిలువబడ్డాడు కదా. మరి ఆయన నిర్దోషే కాదా? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26. పవిత్రుడు ఎవరైనా నోట్ దిస్ పాయింట్. అక్కడ ఆ పాయింట్ మనం పట్టుకోవాలి. యేసుప్రభు వారు పరిచర్య చేశాడు, మనకి సేవ చేశాడు ఆయన భూమి మీద. ఎలా ఉంటే సేవకు వాడుకున్నాడు తండ్రి? ఎలా ఉంటే వాడుకున్నాడు? నిర్దోషిగా ఉంటే వాడుకున్నాడు. మనం నిర్దోషులం అయితే దేవుడు అంట మన పరిచర్యకి ఏం చేస్తాడు? ఆయన చేతిలో వాడుకునే సాధనాలుగా చేస్తాడు. ఇలాగా మనం ఇంకొంచెం మందిని గురించి చూడవచ్చు. దావీదు కూడా దేవునికి ఎవరండి? పరిచారకుడే. ఆయన దేవుని యొక్క మందిరం కట్టడానికి సమకూర్చాడు అన్నిటినీ. కాబట్టి నీ సేవకురాలి కుమారుడు అనే పదం చూస్తాం. దావీదుని గురించి మనం ఆయన దేవునికి పరిచర్య చేశాడని కూడా చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు నిర్దోషులను దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పరిచర్యకి ఏం చేస్తాడు? ఆయన వాడుకుంటాడు. ఒకటి సంతోషం, రెండోది పరిచర్య, నిర్దోషికి ఉండేది. మూడోది చెప్పి ముగిస్తాను, టైం అవుతుంది కాబట్టి. దానియేలు గ్రంథానికి వద్దామండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనక దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాదు కదా. ఇక్కడేం రాయబడిందంటే హాని చేయకుండా తప్పించబడ్డాడు, కాపాడబడ్డాడు. ఎవరు? నిర్దోషి. దానియేలు అంటాం కంటే ఎవరని చెప్పాలి? నిర్దోషి. దేవుడు ఏం చేశాడంట ఆయన్ని? ఆయన దృష్టికి, నా దేవుని దృష్టికి నేను ఎట్ట కనబడ్డాను? మరంతే, మనుషుల దృష్టికి కనపడలే ఆయన. మనుషుల దృష్టికి ఎలా కనిపిస్తాడు? 6వ అధ్యాయంలో వాళ్ళందరూ ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలని మరి వారు వెతికినట్టుగా మనం చూస్తాం కదా. ఎక్కడుంది మాట? 6వ అధ్యాయంలో 13వ వచనమా చూడండి.
ఆ దానియేలు నిన్నే గాని శాసనమునే గాని లక్ష్య పెట్టగా ఆ, చేయిచూ వచ్చుచున్నాడని అనిరి. చూసారా, ఏమంటున్నారు వాళ్ళు? నేరం మోపుతున్నారు కదా. ఇందాక నేను చెప్పాను ఇదే పదాన్ని దగ్గరికి వస్తానని. నిందకు నా హృదయం ఏమైంది చెప్పండి? బద్దలాయను. దానియేలు గురించి కూడా వాళ్ళు ఏం మోపుతున్నారు? నిందలు మోపుతున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు ఆ రాజు దగ్గరికి వాళ్ళు సందడిగా వెళ్ళారు అందరూ. 11వ వచనం, ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయట ఆయన బ్రతిమాలుకోవటం ఏం చేస్తున్నారు? వాళ్ళు చూస్తున్నారు. ఈ తర్వాత 15వ వచనం, ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చారంట అందరూ. రాజు స్థిరపరిచిన ఏ శాస్త్రమే కానీ తీర్మానమే కానీ ఎవడు రద్దుపరచ జాలడు. ఇక్కడ మనం చూస్తే ఏమనుంది? వాళ్ళందరూ కూడి గుంపుగా వచ్చారంట రాజు. సందడి అంటే ఎట్లుంటుంది? సందడి అంటే సత్తనాడు, ఇప్పుడు దానియేలు సత్తాడు, ఈయన వేద్దాం, నిందేసేద్దాం, ఈయన సింహబోన్లు వేసేద్దామని వాళ్ళందరికీ హ్యాపీ. అయితే వాళ్ళందరూ సందడిగా పోయారు, లోపం వెతికారు. కానీ వాళ్ళ దృష్టికి నేరస్తుడుగా ఇక్కడ మనం వాక్యంలో వాళ్ళు చూపిస్తున్నారు. కానీ దేవుని దృష్టికి ఏమయ్యాడు? ఆయన నిర్దోష అయ్యాడు. చివరికి అల్టిమేట్గా ఫైనల్ మనం చూస్తే కిందకి రండి, 23వ వచనం, రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. సింహాలు అతను ఏం చేయలేదు కదా, రాత్రంతా వాటి నోళ్ళు దేవుడు మూసాడు కదా. ఆజ్ఞేయగా బంట్రోజులు దానియేలును బయటికి తీశారు. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగుకు రాకమునిపై సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతం పగుల గురికి పొడి చేసెను అని చూస్తాం. కాబట్టి ఇక్కడ దానియేలు దేవుని దృష్టికి ఎలా కనిపిస్తున్నాడు? ఆయన నిర్దోషిగా కనిపించాడు, ఏ హాని లేకుండా బయటికి వచ్చాడు. కాబట్టి నింద ఆయన మీద పడింది, కానీ దేవుడు ఆయన నిర్దోషిగా తీర్చాడు. కాబట్టి మూడో భాగం ఏంటంటే, నిర్దోషిగా ఉన్న ఆధిక్యత ఏంటంటే ఉందగా నీతిమంతుని గురించి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం, నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. కాబట్టి యెహోవా వానిని విడిపించును, ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును. కాబట్టి 22వ వచనం, యెహోవా తన సేవకుల ప్రాణం విమోచించును, ఆయన శరణుజొచ్చిన వాళ్ళు ఎవరు అపరాధులుగా ఎంచబడరు. కాబట్టి 21వ వచనం, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు అనే మాటలు చూడవచ్చు. సరే అండి. కాబట్టి ఇప్పుడు నిర్దోషిగా మనం తీర్చబడలేం, దేవుడే మనల్ని నిర్దోషిగా చేయాలి, ఇది మనం ఎరుగుదాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే కానీ నిర్దోషులంగా జీవించలేం. నిర్దోషికి దేవుడిచ్చిన ఆధిక్యత సంతోషం, రెండవది పరిచారకులుగా చేస్తాడు, మూడవది కాపాడి రక్షిస్తాడు, ఏ హాని కలగకుండా. ఇది నిర్దోషి కలిగేటువంటి ధన్యతలు. కాబట్టి ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాం.